నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి సౌమ్య నెట్టెల గారు రచించిన గాజుగోడ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2025 డిసెంబర్లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ప్రొద్దుటి నుంచి శ్రవణ్ మనసు రెండుగా చీలిపోయింది. ఓ భాగం మహదానందంలో తేలుతోంది, ఇంకో ముక్క ఆందోళనకి ఒత్తిడికి లోనవుతోంది. ఎప్పటిలానే ప్రొద్దున్న 8 తన స్టార్టప్ ఆఫీస్కి వెళ్ళాడు శ్రవణ్. తనే బాస్ అయినా అలా అందరికన్నా ముందు వెళ్ళిపోయి ఓ 2 గంటలు ప్రశాంతంగా పనిచేసుకుంటాడు. మెయిల్స్ చూసుకుని వాటికి రిప్లై ఇచ్చి ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాడు. తన మొదటి ఎంప్లాయీ వచ్చేలోపే ఆ రోజు ఇన్బాక్స్ తెరవగానే తను చదువుకున్న బిజినెస్ స్కూల్ నుండి మెయిల్. ఆ సంవత్సరం జరుగుతున్న గ్రాడ్యుయేషన్ సెరమనీకి తానే చీఫ్ గెస్ట్. ఎంత గౌరవం! చాలా కష్టాలు పడ్డాడు తన స్టార్టప్తో. నిజానికి ఇది అతని మొదటి వ్యాపారం కాదు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాక ఇది నిలదొక్కుంది. ఇంటా బయట అందరూ తనని తీసిపారేస్తున్న సమయంలో, తనకి కూడా ఆత్మవిశ్వాసం సడలుతున్న సమయంలో సాధించిన విజయం ఇది. శ్రమ ప్రేమ కలిపి నిర్మించుకున్నాడు తన కంపెనీని. అది ఇప్పుడు ఫలాలిస్తోంది. ఈ తరుణంలో తనకి బిజినెస్ విద్య నేర్పిన కళాశాల పిలిచి మరీ గౌరవించటం శ్రవణ్ ఊహించని ప్రతిఫలం. తృప్తిగా మెయిల్నే చూస్తూ కుర్చీ వెనక్కి వాలాడు. ముఖం మీద చిరునవ్వు. మెయిల్లో ప్రోగ్రాం కూడా రాసుంది. కాన్వకేషన్ మొదలయ్యే ముందు శ్రవణ్ కాబోయే గ్రాడ్యుయేట్స్ను ఉద్దేశించి మాట్లాడాలి. ఇక్కడ అతని చిరునవ్వు మాయమైంది. అబ్బా అనుకున్నాడు. 10 మంది ముందు అతను మాట్లాడలేడు. మరి తను బయట తినటం ఇష్టం ఉండదు భార్య పల్లవికి. అందుకే లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసి ఇస్తుంది. ఆఫీసు ప్యాంట్రీ నుంచి ప్లేట్, కప్పు, స్పూను తెచ్చుకుని బాక్స్ తెరిచాడు. హాట్ ప్యాక్లో పొంగల్, ధర్మాసులో సాంబారు వేడివేడిగా పొగలు కక్కుతోంది. వంట బాగా చేస్తుంది పల్లవి. పల్లవిని తలుచుకోగానే శ్రవణ్ మొహం ఇంకా గంభీరంగా అయిపోయింది. కొన్నాళ్ల క్రితం డబ్బాలో సరదాగా చిన్న చిన్న నోట్స్ పెట్టేది. తనని ఉత్సాహపరిచే మాటలు రాసేది. శ్రవణ్ మీద తనకెంత నమ్మకం ఉన్నది రాసేది. పని ఒత్తిడి మధ్య ఆ నోట్ చూసినప్పుడు మనసు తేలికయ్యేది, ఉత్సాహం నిండేది. ఈ మధ్య ఆ నోట్స్ కనపడట్లేదు. మెయిల్ చూస్తూ తన కాలేజీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు శ్రవణ్. బిజినెస్ స్కూల్లో పల్లవి తన క్లాస్మేట్. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. కొన్ని విషయాల్లో ఇద్దరికి చాలా భేదాలు ఉండేవి. శ్రవణ్ సిగ్గరి. 2 కన్నా ఎక్కువ మంది ఉంటే మాట బయటికి రాదు అతనికి. పల్లవి తుఫాను. కాదు సుడిగాలి. ఎదురుగా ఎంతమంది అయినా ఉండని, ఎంతవారు ఉండని, అబ్బే లెక్కే లేదు. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరూ ఒకటే. ఇద్దరికీ పెద్ద పెద్ద కలలు ఉండేవి. ఓ మంచి కంపెనీ స్థాపించి వ్యాపారం చేయాలని. ఇద్దరిలో ఉన్న ఇంకో సుగుణం తమ కలల వైపుగా శ్రమించే తత్వం. ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉండటం వలన ఇద్దరు షార్ప్గా, అలర్ట్గా గెలవాలనే పట్టుదలతో ఉండేవారు. తాను కోరుకుంటున్న జీవితానికి పల్లవి సరైన భాగస్వామి అవుతుంది అని ఆమెను కలిసిన కొన్ని నెలల్లోనే తెలిసిపోయింది శ్రవణ్కి. అయినా ఆమెకు చెప్పలేదు. ఇంకా తన జీవితంలో ఏమీ సాధించలేదు. కోర్సు పూర్తి కూడా అవ్వకుండా ఈ విషయం ఆమెకు చెప్పడం అతనికి ఇష్టం లేదు. చూస్తూ ఉండగానే మొదటి సంవత్సరం పూర్తయింది. జూనియర్స్ ఇప్పుడు సీనియర్స్ అయ్యారు. కాలేజీ మేనేజ్మెంట్ తమ బ్యాచ్కి ఓ పోటీ ప్రకటించింది. 1 సంవత్సరం తర్వాత జరిగే గ్రాడ్యుయేషన్ వేడుకలో క్లాసు నుంచి కేవలం ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు వాలడిక్టోరియన్గా. వారు తమ క్లాసును ఉద్దేశించి ఒక ప్రసంగం చేయాలి. ఇది ఏ స్టూడెంట్కైనా ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. కాలేజీ జీవితంలో ఆఖరి గెలుపు కూడా. ఏ పోటీ అనౌన్స్ చేసినా వెంటనే ప్లానింగ్లోకి దూకేసే శ్రవణ్ ఏమాత్రం ఉత్సాహంగా లేడు. ఆ మార్పును గమనించింది పల్లవి. ఓ రోజు అతన్ని క్యాంటీన్కి పిలిచింది. ఏంటి, వాలడిక్టోరియన్ అవ్వాలని లేదా? కొన్ని వారాలుగా చూస్తున్నా ప్రాజెక్ట్స్ సరిగ్గా చెయ్యట్లేదు. ఏదో సైలెంట్ ప్లాన్లో అన్నా ఉన్నావు, లేదా లైట్ తీసుకుంటున్నావు, ఏంటి విషయం అడిగింది. సైలెంట్ ప్లాన్ ఏమీ లేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నాకుంది ఇంట్రెస్ట్ చెప్పింది. అయితే నువ్వవ్వు అన్నాడు. అబ్బా, నీ బోడి పర్మిషన్ ఏమీ అక్కర్లేదులే నాకు. చూడు, నీకు తెలుసు నాకు తెలుసు, రేసులో ఉన్నది నువ్వు నేనే. నువ్వు లేకపోతే ఇది రేస్ కాదు.
అలా గెలిచిన గెలుపు నాకు అక్కర్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు చెయ్యాల్సిందే అంది. నేను చెయ్యను అన్నాడు. ఎందుకు? వాలిడిక్టోరియన్ అయితే స్పీచ్ ఇవ్వాలి. అయితే శ్రవణ్ బేల కళ్ళతో చూశాడు పల్లవి వైపు. ఆమె అర్థం కానట్లు చూసింది. అంతలోనే విషయం తట్టి గట్టిగా నవ్వేయటం మొదలుపెట్టింది. క్యాంటీన్లో అందరూ వారనే చూస్తున్నారు. శ్రవణ్కి తన హుడీలో మొహం దాచేసుకోవాలనిపించింది. ఇదేదీ పట్టించుకొని పల్లవి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతోంది. కొంతసేపటికి శాంతించి బ్యాగ్ తీసుకుని లేచింది. శ్రవణ్ కూడా లేచాడు. పల్లవి శ్రవణ్కి దగ్గరగా వచ్చింది. శ్రవణ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పల్లవి అతని కాలర్ పట్టుకుంది. శ్రవణ్కి మతిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఇల్లు కట్టడం మానేసేటంత స్టూపిడ్ కావు నువ్వు. నీ పబ్లిక్ స్పీకింగ్ భయాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావో నాకు తెలీదు. ఆ వంకతో పోటీ చేయటం మానేస్తే ఊరుకునేది లేదు, మైండ్ ఇట్. బెదిరించి వెళ్ళిపోయింది. ఆ బెదిరింపు వల్ల కలిగిన కసో, ఆమె పట్ల తనకున్న ప్రేమో, పల్లవికి తన మీద ఉన్న నమ్మకమో తెలీదు. శ్రవణ్ పోటీలకు దూకేశాడు. సంవత్సరమంతా ఓ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ని బట్టి నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాజెక్టును సీరియస్గా తీసుకోవాలి. రిలాక్స్ అవడానికి లేదు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు శ్రవణ్. పల్లవి కూడా అందుకేమీ తీసుకోలేదు. శ్రవణ్ తన మాటకు విలువనివ్వటం ఆమెకు అతని పట్ల ఇష్టాన్ని పెంచింది. వీరి మధ్య పోటీ బిజినెస్ స్కూల్కి ఓ ఆసక్తికరమైన విషయంగా మారింది. చూస్తూ ఉండగానే సంవత్సరం పూర్తయింది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కోసం. ఆ రోజు రానే వచ్చింది. శ్రవణ్కి ఇప్పటికీ గుర్తు. రిజల్ట్ తెలిసే ముందు అతను పల్లవితో మాట్లాడాలనుకున్నాడు. తన మనసులోని మాట చెప్పాలనుకున్నాడు. గెలిచినా ఓడినా ఇక తనకు అనవసరం. అతని గమ్యం ఇప్పుడు ఆమె. అసలే తనకు మాట పెగలదు. ఎలా చెప్పాలి ఆమెకి? చాలా టెన్షన్ పడ్డాడు ఈ విషయంలో. ఓ రోజు క్లాసులోని అందరినీ పిలిచారు డీన్. ఎవరి పేరు చెప్తారో అని అందరూ ఆయన కేసు చూస్తూ ఉంటే శ్రవణ్ కళ్ళు మాత్రం పల్లవి కోసం వెతుకుతున్నాయి. ఎక్కడుంది అమ్మాయి? ఇంతలో శ్రవణ్ వెనక నుంచి ఓ సువాసన. అది పల్లవి పెర్ఫ్యూమ్. అతనికి పరిచయమే. అతను నవ్వి వెనక్కు తిరిగేలోపే అతని చెయ్యికి ఆమె చెయ్యి తాకింది. పొరపాటున తగిలిందేమోనని వెనక్కు తీసుకునేలోపు పల్లవి చెయ్యి అతని చేతిని పెనవేసుకుంది. శ్రవణ్కి కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఇది నిజమేనా తాను ఊహించుకుంటున్నాడా? ఆమె చేతి వేళ్లు తనని పట్టుకున్నాయి, కానీ ఇంకా శ్రవణ్ అధైర్యం చేయలేదు. ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వుతూ అతను అడగని ప్రశ్నకు అంగీకారం చెప్పింది. అతనికి అర్థమైంది. హక్కుగా ఆమె చేతిని ఒడిసి పట్టుకున్నాడు. రిజల్ట్కు ముందే గెలిచేసిన భావన వచ్చేసింది అతనికి. ఇంతలో డీన్ ఫలితాలను ప్రకటించేశారు. ఆ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ పల్లవి. పల్లవి ఒక్కసారిగా ఎగిరి గంతేసి అతన్ని కౌగిలించుకుంది. శ్రవణ్ మనసారా ఆమె విజయంలో పాల్గొన్నాడు. కించిత్తు కూడా అసూయ కలగలేదు. పైగా స్పీచ్ ఇవ్వక్కర్లేదని ఓ రిలీఫ్. ఊహించినట్లుగానే గ్రాడ్యుయేషన్ రోజు స్పీచ్ దంచేసింది పల్లవి. బిజినెస్లో మహిళల గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. తర్వాత ఆమెను అడిగాడు శ్రవణ్, అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావని. విషయం ముఖ్యమైంది కదా, ధైర్యం అదే వస్తుంది అంది. నిజం. అతను అలా ఆలోచించలేకపోయాడేమిటో. పల్లవి గెలవటమే కరెక్ట్ అనుకున్నాడు మనసులో. చదువు పూర్తయిన వెంటనే ఇంట్లో వాళ్ల సమ్మతంతో పెళ్లి చేసుకున్నారు పల్లవి, శ్రవణ్. కాలేజీ వాతావరణానికి బయట ప్రపంచానికి, పుస్తక జ్ఞానానికి, సమాజంలోని వాస్తవికతకి ఉన్న తేడా ఎంతో కష్టంగా అనుభవంలోకి వస్తుంది విద్యార్థులకి, ముఖ్యంగా టాపర్స్కి. వ్యాపారంలో కాలేజీ ర్యాంకులు పనికిరావు, పరీక్షలు చెప్పిరావు, సంవత్సరానికి ఓసారి రావు, ఫలితాలు వెంటనే తెలియవు. పాస్ అయినా ఆ సంతోషాన్ని ఇంకో పరీక్ష కబళించేస్తుంది. ఇది జీవిత సత్యం. 20లలో ఈ నిజాన్ని అందరిలానే శ్రవణ్, పల్లవి కూడా తెలుసుకున్నారు. కాలేజీలో లాగానే ఎవరి స్టార్టప్ మొదట విజయవంతం అవుతుంది అనే ఉత్సాహంగా మొదలైన వారి ప్రయాణం ఎన్నో ఆటుపోట్లు చూడాల్సి వచ్చింది. 2 ఏళ్లలోనే ఇద్దరు వరుస పరాజయాలను చూశారు. ఈ ఒత్తిడి వ్యక్తిగత జీవితంలో కనిపించడం మొదలుపెట్టింది. ఆర్థిక సమస్యలు ఓవైపు, ఇద్దరూ పనిచేయటం వలన సంసారంలో కలిగే ఇబ్బందులు ఇంకోవైపు. వారుండే ఇల్లు బ్యాచిలర్స్ ఫ్లాట్ లాగా ఉండేది. అవసరమైన ఫర్నిచర్ మాత్రమే ఉండేది. ఇంట్లో వండుకోవటం తక్కువ.
ఇద్దరూ రాత్రి ఎప్పుడో ఇల్లు చేరేవారు. పని తప్ప ఏమీ పట్టించుకునేవారు కాదు. వృత్తిలో చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోయేసరికి ఆ నిరుత్సాహం మెల్లగా అన్ని విషయాల్లోకి చొచ్చుకుని రావటం మొదలైంది. ఇద్దరూ ఇల్లు చేరేసరికి తినటానికి ఏమీ ఉండేది కాదు. ఇంటి పనులు ఎదురు చూస్తూ ఉండేవి. నీ పని అంటే నీ పని అని కొట్లాడుకునేవారు. ప్రేమ ఉండటం వల్ల మళ్ళీ సంధి చేసుకునేవారు. కానీ గొడవలు తీరేవి కావు. అవే విషయాల్లో అవే గొడవలు. పైన పోట్లాట, లోపల గుబులు. జీవితం ఏమైపోతోంది అని. మూడో పెళ్లి రోజు రాబోతుంది అనగా పల్లవి ప్రెగ్నెంట్ అని తెలిసింది. శ్రవణ్ ఆనందానికి అవధులు లేవు. పల్లవిలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు. ఇంకా ఇద్దరం సెటిల్ అవ్వలేదు కదా, బెంగగా అంది పల్లవి. లేదు కానీ ఓ నిజం చెప్పనా, మన బేబీ రాబోతుందని తెలిసినప్పటి నుంచి నాలో ఏదో కొత్త మోటివేషన్ నిండిపోయింది. మనకిప్పుడు కొత్త గోల్. చుట్టూ అపార్ట్మెంట్స్ని చూపిస్తూ మన బేబీ ఇలాంటి పరిస్థితుల్లో రాకూడదు, మనకి 9 నెలలు డెడ్ లైన్, ఇద్దరం ఇదే ధ్యేయంగా పెట్టుకుందాము, మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాము, కష్టపడదాము, ఏమంటావు అన్నాడు. అతని ఉత్సాహం చూసి పల్లవికి ముచ్చటేసింది. కానీ ఈ 9 నెలలు అతనితో సమానంగా అడుగులో అడుగు కలపగలదా? ఏ బాధరబందీ లేకుండా ఉంటేనే తాను సక్సెస్ కాలేకపోయింది కదా. తన సామర్థ్యం మీద తనకే కలుగుతున్న సందేహాలు ఆమెను ముందడుగు వెయ్యనివ్వలేదు. డ్రైగా నవ్వింది. మేబీ 2 ఇయర్స్ సక్సెస్ కాలేదంటే ఇదే నాకు సైనేమో, ఇంకా చాలు అని. పల్లవి శ్రవణ్ కేసి చూసింది. అతనేదో అనబోయాడు కానీ ఏమీ అనలేదు. తన సందేహాలు అతని మౌనంతో రూఢి అయ్యాయి. అంతే, అస్త్ర సన్యాసం చేసేసింది పల్లవి. నేను బ్రేక్ తీసుకుంటాను శ్రవణ్, అదే కరెక్ట్. బేబీ హెల్దీగా పుట్టాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి. ఇంటి ఫుడ్ తినాలి, స్ట్రెస్ ఉండకూడదు, 8 గంటలు పడుకోవాలి, ఇష్టం వచ్చినట్లు ఉండలేము అంది. పరాజయాలకు ఎదిరిది అలసిపోయిన ఆమె మనసు ఈ నిర్ణయాన్ని ఖండించలేదు. శ్రవణ్ కూడా వాదించలేదు. శతాబ్దాల సంప్రదాయాలు నిర్ణయించిన భార్యాభర్తల పాత్రల్లో ఇద్దరూ ఒదిగిపోయారు. అదే సులువనిపించింది ఇద్దరికి. పాప బాగుని గోల్గా పెట్టుకోవటం కలిసొచ్చింది శ్రవణ్కి. అప్పుడు అతను పుంజుకున్న వేగం ఓవైపు అతని కంపెనీని, ఇంకోవైపు అతని ఇంటిని సెటిల్ చేసింది. ఏ పనినైనా దక్షత, నిబద్ధతతో చేసే పల్లవి గృహిణి పాత్రను అద్భుతంగా నెరవేర్చింది. వంట తెలియని స్థాయి నుంచి తెలియని వంటలు లేని స్థాయి వరకు వచ్చింది. శ్రవణ్ పనిలో ఒత్తిడి తాను స్వయంగా అనుభవించింది కనుక అతన్ని బాగా అర్థం చేసుకునే భాగస్వామి అయ్యింది. మంచి తల్లి అయ్యింది. వారి ఇల్లు ఓ అందంగా తీర్చిదిద్దిన పొదరిల్లు. పెళ్ళైన కొత్తల్లో ఉన్న స్ట్రగుల్స్ ఇప్పుడు లేవు. అయినా పల్లవి శ్రవణ్ మధ్య గతంలోని దగ్గరతనం ఇప్పుడు లేదు. ఇది అని చెప్పలేని గాజుగోడ ఇద్దరి మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది శ్రవణ్కి. అందరి దృష్టిలో ఇద్దరూ ముచ్చటైన జంట, కానీ ఏకాంతంలో ఇద్దరూ ఒంటరే. శ్రవణ్ తనకు తోచిన ప్రయత్నాలు చేసి చూశాడు, మళ్ళీ మునుపటిలాగా క్లోజ్ అవ్వటానికి. పుట్టినరోజని, పెళ్లి రోజని ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చాడు. సర్ప్రైజ్గా వెకేషన్స్కి తీసుకువెళ్ళాడు. పల్లవి ఆనందంగానే కనిపించేది కానీ ఆమెలో అతను మొదట చూసిన గ్లో, ఆ మెరుపు చూసి చాలా కాలమైంది. ఆమె పక్కనే ఉంటుంది కానీ తనకు తెలిసిన పల్లవిని మిస్ అవుతూ ఉంటాడు శ్రవణ్. టైము 10 అయింది. ఎంప్లాయీస్ రావటం మొదలుపెట్టేశారు. ఇంకా అతని సమయం అతని చేతిలో ఉండదు. ఇన్నేళ్లలో మొదటిసారిగా ఆ రోజు పని చేయబుద్ధవలేదు శ్రవణ్కి. పల్లవి విషయం అప్పటికే అతని మనసును తొలుస్తోంది. దానికి తోడు కాలేజీలో ఇవ్వాల్సిన స్పీచ్. తను రానని చెప్పేస్తే? పల్లవి తన కాలర్ పట్టుకుని బెదిరించిన సంఘటన గుర్తొచ్చింది. నవ్వుకున్నాడు. కాలేజీ వారి ఈమెయిల్కి తాను వస్తున్నట్లు రిప్లై ఇచ్చేసి ఏం మాట్లాడాలా అని బిజినెస్ మ్యాగజైన్స్ తిరగేస్తూ ఉండగా ఓ ఆర్టికల్ కనపడింది. అది చదువుతూ ఉండగా అతని మనసంతా భారంగా అయిపోయింది. ఏదో గిల్టీ ఫీలింగ్. తను చదివింది నిజమేనా? రాసింది కూడా ఓ పేరున్న జర్నలిస్ట్, ఆధారాలతో సహా రాసిన వ్యాసం. నిజం తన మనసుకు తెలియదా? తను చేసింది తప్పేనా? కాదేమో. బుర్రంతా వాద ప్రతివాదాలతో నిండిపోయింది. ల్యాప్టాప్ మూసేసి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో పల్లవి ఉంటే ఎంత మంచి మాటలు చెప్పేది. కానీ తన వల్లే కదా ఈ ఆలోచనలన్నీ. మళ్ళీ కాలేజీ రోజులకి వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఆ పల్లవి, ఆ శ్రవణ్.
వాళ్లే బెస్ట్. వెంటనే ఓ ఆలోచన వచ్చింది శ్రవణ్కి. ఫోన్లో ఏదో మెసేజ్ చేసి బ్యాగ్ తీసుకుని ఎక్కడికో బయలుదేరాడు. బిజినెస్ స్కూల్ క్యాంటీన్. ఓ టేబుల్ మీద శ్రవణ్ స్పీచ్ పేపర్స్ చూసుకుంటున్నాడు. పల్లవి రావటం చూసి వాటిని ఓ బొత్తిగా పెట్టాడు. క్యాంటీన్కి రమ్మని శ్రవణ్ పంపిన మెసేజ్ చూసి నవ్వుకుంది పల్లవి. స్పీచ్ విషయంలో టెన్షన్ పడుతున్నట్లున్నాడు అనుకుని నవ్వుతూ వెళ్ళి కూర్చుంది. శ్రవణ్, స్పీచ్ గురించి వర్రీ అవ్వకు నువ్వు అంది. నేనేమీ వర్రీ అవ్వట్లేదు. నా కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిందిలే, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నప్పుడు భయం ఉండదని అన్నాడు. పల్లవి నవ్వింది. ఏది చూపించు. అతను స్పీచ్ పేపర్స్ అందించాడు. చదవటం ప్రారంభించింది పల్లవి. ఆమె కళ్ళు పంక్తుల వెంట పరిగెడుతూ ఉంటే శ్రవణ్ ఆమెనే చూస్తున్నాడు. నన్ను ఓ సక్సెస్ స్టోరీగా ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. కానీ ఈరోజు నేను మాత్రం నా ఫెయిల్యూర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను ఓ హస్బెండ్గా ఫెయిల్ అయ్యాను. చదువుతున్న శ్రావణి పల్లవి వైపు చూసింది. చదువు అన్నట్టు చూశాడు. నా వైఫ్ మా బ్యాచ్ టాపర్. నాతో పోటాపోటీగా చదివింది, గెలిచింది. కానీ లైఫ్లో ఓడిపోయింది. నో, ఆమె ఓడిపోలేదు, ఓడించబడింది. నేను గర్వంగా ఫీల్ అయ్యేవాణ్ణి. నాకు ఏ అఫైర్స్ లేవని, ఆమెకు ఏం కావాలన్నా కొనివ్వగలిగిన తాహత సంపాదించాను అని. కానీ ఆమెకు ఏం అవసరమో గ్రహించే విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను. చదువుతున్న పల్లవి కళ్ళల్లో నీరు ఊరటం ప్రారంభమైంది. మనసులో ఉన్న ఓ పాత గాయాన్ని, అలవాటైపోయిన ఆ గాయం తాలూకు నొప్పిని మళ్ళీ ఎవరో ముట్టుకున్నట్లు. నా కళ్ళను నిజం చేసుకునే క్రమంలో ఆమె తన కలలను త్యాగం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నాను. అదే కదా మన అబ్బాయిలకు అలవాటు. మనం జీవితంలో విజయాలు సాధించాలి. మన భార్యలు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆనంద భాష్పాలు కార్చాలి. మనం గొప్పగా, నా పిల్లవాడు ఏ క్లాసో కూడా నాకు తెలీదు, అంత బాగా తను ఇల్లు చూసుకుంది, అందుకే ఈ ప్లేస్లో నేనున్నాను అని క్రెడిట్ ఇచ్చినట్లు ఫీల్ అవుతాం. నేను స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో ఈ మాట చెప్పాను. పల్లవి వైపు గిల్టీగా చూశాడు శ్రవణ్. పల్లవి కళ్ళు తుడుచుకుంటూ చదవటం కొనసాగించింది. ఈ స్పీచ్ రాసుకునే సమయంలో చాలా ఆర్టికల్స్లో ఒకటే మాట చదివాను. ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో చదువుకుని కూడా వర్క్ ఫోర్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్న మహిళలు ఎందరో ఉన్నారట. అంటే ఇక్కడ కనిపిస్తున్న సగం సగం రేషియో ఆఫీసుల్లో కనిపించడం లేదు. ఎందుకు? ఈ ప్రపంచాన్నే ఓ మెన్స్ క్లబ్ లాగా తయారు చేశాం కదా. అది మహిళలకు ఎలా అనుకూలం అవుతుంది? ఆఫీస్కు 10 గంటలకు రావాలంటే మగవాడికి భార్య అన్నీ రెడీ చేసి పెడుతుంది. మరి భార్యలకు ఆ వెసులుబాటు లేదు కదా. ఆఫీస్కు వెళ్ళాక ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. లైంగిక వేధింపులు, లింగ వివక్ష. పిల్లలకు స్కూల్లో ఏదైనా కావాలంటే తల్లికే ఫోన్ చేస్తుంది స్కూల్ యాజమాన్యం. గమనించారా? ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ ఇంటి పనులు. అందుకే ఆఫీసులో పనిచేయటం హక్కు అయినా బరువుగా అనిపిస్తుంది. ఇందుకే మహిళలు బర్నౌట్ అయ్యేది. తనతో పాటు చదువుకున్న వారే ఓ స్థాయికి వెళ్తూ ఉంటే తనలో ఆ సామర్థ్యం ఉండి కూడా ఆ అవకాశాలను అందుకోకపోవటం ఎంత కష్టం. ఈ కష్టం నా భార్య చూసింది. ఆమె శక్తికి, కలలకి, సాధించగలిగిన అవకాశాలకి మధ్య ఉన్న గాజు గోడ మా ఇద్దరి మధ్య కూడా వచ్చేశాక ఆ బాధ ఏమిటో నాకు అర్థమైంది. నేను ఏనాడు ఆమెను వర్క్ చేయొద్దని డిస్కరేజ్ చేయలేదు. అలా అని ఎంకరేజ్ కూడా చేయలేదు. ఆమె తన పరాజయాలతో నిరుత్సాహపడి తనను తాను శంకించుకున్నప్పుడు నేను ఖండించడం లేదు. ఈ 2 ఏళ్ల ఓటమిని పట్టించుకోకు, నువ్వు చాలా పవర్ఫుల్, గివప్ చెయ్యకు అని వాదించడం లేదు. ఎందుకంటే ఆమె ఇల్లు చూసుకోకపోతే ఎలా అనే నా స్వార్థం. పల్లవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాగితాలు కన్నీటి ధారతో తడిసిపోతున్నాయి. నా చెయ్యి పట్టుకుని నడిచిన నా భాగస్వామి నా విజయంలో మాత్రం నన్ను అందలం ఎక్కించి తాను కిందే ఉండిపోయింది. ఇది మా ఒక్కరి కథ కాదు. ఓ స్త్రీ త్యాగం చేస్తే దాన్ని దర్జాగా తీసుకోవటం అలవాటైన ప్రతి మగవాడి కథ. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నా తప్పుల నుంచి నేర్చుకుంటారని, ఇంకొక బ్రిలియంట్ అమ్మాయికి ఇలా జరగకూడదని. పల్లవికి కన్నీరు ఆగటం లేదు. శ్రవణ్ ఆ దృశ్యం అస్సలు చూడలేకపోయాడు. మూడ్ మార్చేయాలి అనుకున్నాడు. ఏయ్, హలో హలో, ఏంటి? నీకు సారీ చెప్పా అనుకుంటున్నావా? అందరి ముందు నేను గొప్పగా కనిపించాలని అలా రాశాను, లైట్ తీసుకో అన్నాడు.
ఏడవటం ఆపేసి ఆశ్చర్యంగా చూసింది పల్లవి. లేకపోతే నువ్వు త్యాగం చేసే దేవతవి, నేను సెల్ఫిష్ రాక్షసుణ్ణేనా? అంత సీన్ లేదు. ఒక్క సంవత్సరం పోటీ నుంచి తప్పుకుంటే ఇదే టేబుల్ మీద నన్ను కడిగేశావు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఇన్నాళ్ళు నేను నిన్నెంత మిస్ అయ్యాననుకుంటున్నావు? డ్రామా చాలు. ఓ గొప్ప టాలెంట్ని తొక్కేశాననే చెడ్డ పేరు నాకేం అక్కర్లేదు. తమరు మళ్ళీ తమ కెరీర్ మీద ధ్యాస పెట్టొచ్చు. అంతటి పొంగల్ సాంబారు మేము కూడా వండి పెట్టకపోవు. నువ్వు కూడా ఇంటర్వ్యూలో స్టైల్గా చెప్దువు కానీ అసలు నాకు ఇంటి విషయాలు ఏమీ. అతను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పేపర్స్ పక్కన పెట్టి లేచింది పల్లవి. శ్రవణ్ మాట్లాడటం ఆపేసి కంగారుగా చూశాడు. ఆమె దగ్గరకొచ్చి అతని కాలర్ పట్టుకుంది. ఇంత దగ్గరగా ఆమెను చూసి ఎంతకాలమైంది? గాజు గోడ మంచు గోడలాగా కరిగిపోయిన భావన. ఆమె మొహంలో ఆ గ్లో మళ్ళీ తొంగి చూస్తోంది. ఏం జరగబోతుందో అతను ఊహించేలోపే ఇన్నాళ్ళు పిల్ల తెమ్మెరగా చిన్నపోయిన పల్లవి సుడిగాలిలా శ్రవణును చుట్టేసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.